ఈ వీడియో కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. నాకే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. సో, లాస్ట్ వీడియోలో చూసారు కదా! జ్యువెలరీ అయితే తీసుకున్నాము. ఈ వీడియోలో మమ్మీకి సర్ప్రైజ్ చేయబోతున్నాను. సో, పక్క రూమే కాబట్టి వినిపిస్తదేమో అని మెల్లిగా మాట్లాడుతున్నాను మైక్ పెట్టుకొని. అలా హ్యాపీగా ఉంది. ఇదంతా మీతో షేర్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది. మా మమ్మీ ఎలా ఫీల్ అవుతది అని నాకు రియల్‌గా చూడాలని ఉంది కళ్ళారా. ఇట్స్ మోర్ దెన్ 2 ఇయర్స్ నుంచి అనుకుంటున్నా మమ్మీకి బ్యాంగిల్స్ తీసుకోవాలి అండ్ ఒక మంచి నెక్ సెట్ తీసుకోవాలి. బట్ అది పాసిబుల్ అవ్వలేదు చాలా ఇయర్స్ నుంచి. ఇప్పుడు ఒక వీడియో తీసేది ఉంది. కొంచెం జల్దీ రెడీ అయ్యి రా అని చెప్పా. ఎందుకంటే మమ్మీ నైట్ డ్రెస్‌లో ఉంది. సో, వీడియో తీయడానికి బాగుండదని చెప్పేసి మమ్మీ ఇంతెందుకు ఖర్చు పెట్టావి అంటది అనుకుంటా. అంటే అందరు మమ్మీస్ అంటూ ఉంటారు కదా, ఎందుకు ఇంత ఖర్చు అని. సర్ప్రైజెస్ ఒప్పుకోరనమాట వాళ్ళు. సో అట్లానే అంటది అని నేను ఫిక్స్ అయిపోయాను. చూద్దాం ఏమంటదో ఇప్పుడు. కానీ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. మనం కష్టపడిన దాంట్లో ఇలాంటి హ్యాపీనెసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే నాకు ఇంకా నా చైల్డ్హుడ్ డేస్ గుర్తున్నాయి అనమాట. లైక్ ఫెస్టివల్స్ రాగానే కొత్త బట్టలు ఓన్లీ మాకే తెచ్చేవాళ్ళు. వాళ్ళు చాలా సాక్రిఫైజెస్ చేశారు. మా మమ్మీ అయితే స్పెషల్లీ చాలా సాక్రిఫైజెస్ చేసింది. అంటే తను ఏం తెచ్చుకోకుండా అన్ని మాకు అని చూసి, ఇంకా అన్నయ్య లేనప్పటి నుంచి అయితే మొత్తం నాకే అని చూసేది. ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా ఇంత పెద్ద గిఫ్ట్ ఇవ్వలేదు మా మమ్మీకి. ఇది చాలా చాలా ప్రీషియస్ నాకు. యాక్చువల్లీ నేనే ఇప్పటి వరకు ఒక్క బ్రాండెడ్ బ్యాగ్ కూడా లేదు నాకు, ఒక్క బ్రాండెడ్ వాచ్ కూడా లేదు. నా ఓన్ గా బై చేసింది. అన్ని ఫ్రెండ్స్ ఇంకా సాయి ఇచ్చినవి అలానే ఉన్నాయి. నేను అసలు ఎర్న్ చేసినా ఖర్చు ఎక్కువ పెట్టను అనమాట. ఇలాంటి వాల్యుబుల్ థింగ్స్ మన పేరెంట్స్ కి కానీ మనకి ఏదైనా యూజ్ అవుతుంది మన పిల్లలకి కానీ అని ఆలోచిస్తాను. కాకపోతే ఇప్పటి నుంచి కొంచెం అలా మనకు స్పెండ్ చేసుకోవాలి అని రియలైజ్ అవుతున్నాను. ఇంకా మా అమ్మకైతే అసలు ఐడియానే లేదు ఈ సర్ప్రైజ్ గురించి. నేను వరలక్ష్మి వ్రతం షాపింగ్ కోసమని బయటకు వెళ్ళాను. కాకపోతే గెస్ట్ చేస్తుందా లేదా అదే డైలామాలో ఉండే నేను. చూద్దాం ఇప్పుడు గెస్ట్ చేస్తుందా లేదో. నాకేదో గిఫ్ట్ తెచ్చినట్టుంది రామి అమ్మ. అసలు దారా దేవికు అంటే ఇది శారీ కాదనుకుంటున్నావా? శారీ కింద వస్తుందా? శారీ ఎందుకైతుందా? చెప్పేంటి? ఏదో గోల్డ్ ఉన్నట్టుంది. చెప్పినా పెద్దనే ఎక్స్పెక్ట్ చేస్తాను మమ్మీ అని. గోల్డ్ ఇల్లు ఇస్తాను ఆయన. ఏమో తెచ్చిందంటే ఏం లేదు కలగల అనుకుని. ఏమో చూడు, నువ్వే చూడు. గోల్డ్ తెచ్చింది. గోల్డే. అరే గోల్డ్ వానికి. ఎవరికి? వాళ్ళ బావకు. ఏ నా ఓమ్మో ఏంది ఎట్లున్నాయి? నాకు చెప్పకుండా సర్ప్రైజ్ ఏంది అసలు ఇవ్వాలనిపించింది. అట్లా ఎలా ఉన్నాయి? ఓమ్మో ఇన్ని గణం ఖర్చు పెట్టింది. చెప్పాను అమ్మ డైలాగ్ అంటదని చెప్పిన కదా గైస్. ఎట్లున్నాయి? బాగున్నాయి. నచ్చినాయా? చాలా. వేసుకొని చూడు, పడతాయా? అరే ఒక్కసారి వేసుకో. ఎందుకంటే ఇట్లనే ఉండాలి చిన్న. ఓఫో సూపర్ ఉన్నాయి గైస్. ఇప్పుడు గోల్డ్ షాప్ పోయి తెచ్చిరా. ఎందుకు పోయినా కూడా చెప్పవా నాకు? చెప్పకుండా తెచ్చినా అంటే చెప్పి తెస్తే ఏం థ్రిల్ ఉంటుందమ్మా? చెప్పకుండా వేస్తేనే థ్రిల్. నువ్వే నా అమ్మవారు. నువ్వు వేసుకుంటే నేను అమ్మవారికి వేసినట్టే. గోల్డ్ అనుకున్నా. చూడండి ఎట్లా వేస్తున్నాడు మా ఇద్దరిని. నేను పక్కా గోల్డ్ అని చెప్పలేను అసలు. మా ఇద్దరిని అట్లా మంచిగా చూస్తా ఉన్నాడు. గోల్డ్ ఎట్లా తెలుసు మమ్మీ నీకు? అవును అసలు నేను ఏంటనే గోల్డ్. నువ్వు ఎందుకంటే వరలక్ష్మి పూజకు అవి తెస్తాను. వరలక్ష్మి పూజకనే సాయం తీసుకుని పోయినావు అందుకే. సూపర్ ఉన్నాయి గైస్. నాకైతే ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. మా మమ్మీ చేతులకి ఇట్లా గోల్డ్ బ్యాంగిల్స్ చూడాలని చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. ఫైనలీ ఇట్ హ్యాపెన్. అది కూడా నేను కష్టపడ్డ డబ్బులతోటే తీసుకొని రావాలని ఫిక్స్ అయిపోయాను. సో హియర్ ఇట్ ఈస్. నాకైతే చాలా 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 నచ్చేసాయి మా మమ్మీ చేతులకి. మా మమ్మీ కూడా చాలా హ్యాపీ, నవ్వుతూనే ఉండే. అవి చూసి మురిసిపోయింది అసలు. నేను మా మమ్మీ అసలు మదర్ అండ్ డాటర్ లా ఉండము. షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. అసలు ఫస్ట్ మదర్ కన్నా ఎక్కువ నా బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే ప్రతిదీ షేర్ చేసుకుంటాను. ఆ బాండ్ అసలు చెప్పలేను, అంత ఎక్స్ప్రెస్ కూడా చేయలేను నేను. అంత బాగుంటది నాది మమ్మీది బాండ్. మమ్మీ చేతులు ఎంత బాగా కనిపిస్తున్నాయో, ఇట్లా మంచి నిండుగా కలగా. రోజు ఉంచుకోవాలమ్మా, ఖరాబ్ అయితే ఏమో అని తీయకు. ఇష్టంతో తెచ్చిన నేను చాలా. సరేనా? ఎన్ని లక్షలైనాయి? ఎన్ని లక్షలైనాయి? నెక్స్ట్ క్వశ్చన్. ఎంత అయినాయి? ఎన్ని తులాలు ఉన్నాయి? ఎంత ఉన్నాయి? గెస్ట్
ఇదా 4 తులాల 5 తులాల. మమ్మీకి అయితే ఇక్కడ బ్యాంగిల్ సర్ప్రైజ్ చేశాను, కానీ ఇంకో గిఫ్ట్ కూడా తీసుకొచ్చానని మమ్మీకి అసలు ఐడియా లేదు. మమ్మీ షాక్ అయింది, నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది అని చెప్పి నేను లోపలికి వెళ్ళాను. సో మమ్మీ బ్లాక్ బీడ్స్ ఏమో అనుకుంది, అంటే బ్లాక్ బీడ్స్ తనది కొంచెం తెగిపోయింది అనమాట. సో అదే మళ్ళీ మంచిగా చేపించి తీసుకొచ్చింది అనుకుంది. అడుగుతున్నానా ఇది నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయవు మమ్మీ, అస్సలు అంటే నేనే ఎక్స్పెక్ట్ చెయ్య, నువ్వే అసలు ఎక్స్పెక్టే చేయవు. ఏం తెచ్చినావు చెప్పు, గెస్ట్ చెయ్యే. నాకు కావాల్సింది ఏమన్నా నీకు కావాల్సింది మేబీ అది నీకు కావాల్సింది కాకపోవచ్చు, బట్ నేను నీకు తెచ్చిన డైమండ్ కమ్మలా. ఓ డైమండ్ కమ్మలా అంట. గాజులు ఇప్పుడే ఇచ్చిన డైమండ్ కమ్మలా ఉంటుంది, నేను ఏం చెప్పాలి? చెప్పే ఇట్లా దేవుడా నాకు ఇన్ని సర్ప్రైజ్లా అసలు. అది ఏందో కానీ దీనికి ఇవి తెచ్చినా నేను నిద్ర పడుతుంది నాకు తెల్లారు. ఇదే ఇవ్వాలని ఏం కాదు, మీకు ఏది నచ్చితే అది. మీ మమ్మీ ర్యాండమ్గా ఎప్పుడైనా ఏదైనా స్టోర్కి వెళ్ళినప్పుడు నాకు ఇట్లాంటి కలర్ శారీ ఉంటే బాగుంటుంది అని చెప్తే అట్లా మీరు ఇప్పిస్తే బాగుంటుంది అనమాట. సర్ప్రైజ్గా వాళ్ళకి తెలియకుండా ఇస్తే అదేదో వాళ్ళకి ఎగ్జైట్మెంట్. అసలు అనుకున్నావు మనం కొంచెం కూడా గెస్ట్ చేయలేవు కదా. ఇప్పుడు అనుకున్నా ఏదో గోల్డ్ నా గురించి తెచ్చింది మొన్న, ఓకే ఇది లేదన్నా కదా. ఇది చెప్పు అసలు. సరే మా అమ్మ చాలా ఇబ్బంది పెట్టాలని లేదు. ఇదిగో ఇంకేంది డైమండ్ కమ్మలు. అమ్మా మా అమ్మ డైమండ్ కమ్మల పైనే ఉంది గైస్, అసలు తగ్గేది లేదు అన్నట్టు ఉంది. లక్ష్మీదేవి కదా, కానీ సర్ప్రైజ్ ఇది కాదు మమ్మీ, ఇంకోటి ఉంది. బాగుంది కదా అమ్మవారు, చాలా బాగుంది అమ్మవారు, మా ఇంటికి వచ్చిన అమ్మవారు. ఇంకో సర్ప్రైజ్ ఉంది, ఏంది చెప్పుకో ఫస్ట్. నాకు వస్తుందండి ఇంకేం. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకొనే ఉండు మమ్మీ ఇప్పుడు నువ్వు, ఓకేనా? అస్సలు ఓపెన్ చేయొద్దు మమ్మీ, సరేనా? కొంచెం కూడా ఓపెన్ చేయొద్దు, అట్నే క్లోజ్ యువర్ ఐస్. Close your eyes, mommy. Close. Open. Wow. Hindi తెచ్చినాం ఇది. చాలా న్యాచురల్, చాలా న్యాచురల్గా ఎందుకు తెచ్చినావు అమ్మా ఇది అంటుంది గైస్ మమ్మీ. నీకన్నా ఎక్కువనా, నేను ఎప్పటి నుంచో నీ కోసం సేవ్ చేసుకున్న మనీతో తీసుకున్నా. మా మమ్మీ అయితే ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మమ్మీకి వేసి చూడగానే చాలా 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 బాగా అనిపించింది నాకైతే. ఎందుకంటే మమ్మీకి లాంగ్ కన్నా ఇట్లా సింపుల్ సెట్స్ చాలా బాగుంటాయి. గాజులు అడిగింది మా మమ్మీ, కానీ ఈ సెట్ అయితే నాకు ఇష్టంతో తీసుకోవాలనిపించింది. మా మమ్మీ దగ్గర ఒక గోల్డ్ మంచి హారం తీసుకోక ఓ 15-20 ఇయర్స్ అయిపోవచ్చు గైస్. మా మమ్మీకంటూ ఒక మంచి సెట్, సింపుల్ సెట్ కూడా తీసుకోక 15-20 ఇయర్స్ అయిపోవచ్చు. అన్ని ఓల్డ్ వే ఉన్నాయని చెప్పేసి ఇది తీసుకున్నా. షాక్ లో ఉన్నా, ఇంకా నిద్ర పడుతుందా లేదా అంటే. ఏవి నచ్చినాయి, బ్యాంగిల్సా నెక్స్ట్ సెట్టా? రెండో నచ్చినాయి. మా అమ్మకి ఇవి తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో ఎంత ఇమిటేషన్ జ్యువెలరీ నా దగ్గర ఉన్నా మా మమ్మీ వేసుకోవడానికి అంత ఇష్టపడరు అనమాట. సో పెద్దవాళ్ళందరూ అంతే కదా, గోల్డ్ జ్యువెలరీ అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. గోల్డ్ది ఒక్క సెట్ ఉన్నా ఒక 1000 టైమ్స్ అయినా వేయడానికి రెడీ ఉంటుంది అనమాట. సో అందుకే తీసుకోవాలనిపించింది. మా మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఉండే. చాలా బాగుంది కదా, మా అమ్మ మొహంలో కళ వచ్చేసింది. ఇలా గోల్డే దివ్య, గోల్డే దివ్య అంట. మా అమ్మ నెక్స్ట్ సెట్ వేసుకొని అద్దంలో చూసుకోగానే ఫస్ట్ డైలాగ్ అన్నది అనమాట, గోల్డే దివ్య అనేసి. మస్తు అనిపించింది, ఎందుకంటే వాళ్ళ హార్ట్ లో ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది గోల్డ్ కి. సో అది ఏది తీర్చలేదన్నమాట, గోల్డ్ మాత్రమే తీరుస్తుంది. సో అందుకే కొంచెం రేట్ ఎక్కువైనా సరే టైం తీసుకొని మంచి థింగ్సే తీసుకున్నాను. ఎందుకంటే అందుకే ఈ 3 ఇయర్స్ ఆగాల్సి వచ్చింది. 3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నా తీసుకుందాం అనేసి. సూపర్ సర్ప్రైజ్ అయితే. ఫస్ట్ టైం సర్ప్రైజ్ కి నిద్ర పట్టదు. లేదు పడుకో, రేపు మస్తు పనులు ఉన్నాయి, పడుకో. మమ్మీ యాక్చువల్గా ఓన్లీ బ్యాంగిల్స్ తీసుకుందామని వెళ్ళినా, ఇంకా ఈ సెట్ నాకు మస్తు నచ్చింది. ఇంకా నీకు బాగుంటది, అసలు ఎప్పటి నుంచో అసలు ఏది తీసుకోలేను కదా, ఇంకా తీసేసుకున్నా. అందుకే చూడరా అమ్మమ్మ చూడు, ఇంత సర్ప్రైజ్ నాకు అసలు.
ఎంతైనా మా మమ్మీకి నేను కన్సీవ్ అయినప్పుడు వెళ్ళి సర్ప్రైజ్ చేశాను కదా, దట్ వాస్ ది బెస్ట్ రియాక్షన్ అనమాట. లైఫ్లో నేను దీనికన్నా ఎంత పెద్ద గిఫ్ట్స్ ఇచ్చినా మా మమ్మీకి అది టాప్ మోస్ట్ రియాక్షన్ అనమాట. అసలు అదైతే నేను చెప్పలేను మమ్మీ ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో దైవిక్ నా బొజ్జులో ఉన్నప్పుడు నేను సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు. మమ్మీ డాడీకి అయితే దైవిక్ని మించిన గిఫ్ట్ నేను ఏది ఇవ్వలేను. సో అది వాళ్ళకి చాలా ది మోస్ట్ హ్యాపీయెస్ట్ అనమాట. సో అంత బాగా చూసుకుంటారు దైవిక్ని కూడా. వాడు చూడండి ఎలా చూస్తున్నారు బ్యాంగిల్స్ని చూడమంటే. వీడైతే మోస్ట్లీ కెమెరా ఆన్ చేస్తే చాలు కెమెరానే చూస్తాడు. ఎట్లా చూస్తున్నారు చూడండి మీ అందరినీ. సో మేము ఇక్కడ మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని చూస్తున్నాడు, కెమెరాని చూస్తున్నాడు. వీడికి అర్థమైపోతుంది అనుకుంటా మా మమ్మీ ఇట్లా యూట్యూబర్ అని. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు అలా. కొంతమంది అనుకుంటారు ఎప్పుడు మీ మమ్మీ వాళ్ళకి సర్ప్రైజా, మీ అత్తయ్య వాళ్ళకి ఏం లేదా అని. సో అత్తయ్య వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటాను. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా కెమెరా ముందుకి వస్తే అంతలా కాన్షియస్ అయిపోతారనమాట, అంతలా ఎక్స్ప్రెసివ్ కాదు. అందుకే నాకు ఎక్కువగా ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు. మా మమ్మీ డాడీ అయితే మమ్మల్ని ఎప్పుడు పెడతావు యూట్యూబ్లో, మమ్మల్ని ఎప్పుడు పెడతావు ఇన్స్టాగ్రామ్లో అని అడుగుతూ ఉంటారు. సో అలా అడిగే వాళ్ళని పెడితే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా, సో వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేసి అలా చూపిస్తాను ఎక్కువగా వీళ్ళనే. కానీ అత్తయ్య వాళ్ళు కూడా నన్ను చాలా 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 ప్రేమగా చూసుకుంటారు. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ దెమ్ బోత్ ఇన్ మై లైఫ్, మమ్మీ వాళ్ళు అత్తయ్య వాళ్ళు. ఇంకా చాలా మంది నేను మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అనుకుంటున్నారు. కాదు గైస్, నేను సాయి కలిసి ఇక్కడ షిఫ్ట్ అయ్యాము. సో కమ్యూనిటీ దైవిక్ కోసం అనేసి మంచిగా ఉంటుంది, పిల్లలందరూ ఉంటారు ఆడుకోవడానికి అనేసి. మా మమ్మీ నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది. దైవిక్ చిన్నగా ఉన్నాడు కదా, నాకు ఒక్కదానికి అవ్వట్లేదు చూసుకోవడానికి అయితే, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో దైవిక్ని చూసుకుంటూ నన్ను చూసుకుంటూ ఉంటున్నారు మమ్మీ కూడా. ఎంతైనా నేను ఒక్కదాన్నే కదా, వాళ్ళకి ఎవరు ఉన్నారు అసలు, అన్ని ప్రాణం మొత్తం నా పైనే పెట్టుకొని ఉంటారు మా మమ్మీ డాడీ. సో ఎనీథింగ్ ఫర్ దెమ్ అనిపిస్తుంది. బీటెక్ డేస్లో ఉన్నప్పుడు మా మమ్మీ ఇయర్లీ ఒక రింగ్ గిఫ్ట్ ఇచ్చేది. పాస్ అయినప్పుడు నేను బీటెక్ పాస్ అయినప్పుడల్లా ఒక రింగ్, చిన్న రింగ్, దానికి నేను ఎంత ముడిచిపోయేదాన్ని. గ్రో అప్ మనం పెద్ద అయినాక ఇలా అవన్నీ గుర్తుపెట్టుకొని అదే మమ్మీ నాకు అప్పుడు రింగ్ ఇప్పించేది. ఏదో ఇంత పొగుడుతుంది అని కాదు, మెయిన్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజనే మా మమ్మీ ఎంకరేజ్మెంట్ వల్లనే. ఈ వీడియో పెట్టు, ఆ వీడియో పెట్టు అని నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. మెయిన్గా ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇలా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే చాలా ఈజీగా అయిపోతాయి పనులన్నీ. సో మమ్మీ ఉంది కాబట్టి, దైవిక్ని చూసుకుంటున్నారు కాబట్టి నేను అంతో ఇంత వర్క్ చేసుకోగలుగుతున్నాను, నా వర్క్ కూడా. సో లేదంటే అసలు హైలీ ఇంపాసిబుల్ ఈ థింగ్స్ అన్నీ. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో సపోర్ట్ చేసేది, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్సెప్ట్స్లో సపోర్ట్ చేసేది అంటే మా మమ్మీ అనమాట. దివ్య వ్లాగ్స్కి బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్. గోల్డ్ దివ్య కదా, గోల్డ్ మనం వేసుకుంటే వచ్చే ఫీల్, అదే గోల్డ్ వేసుకున్నాం అన్నట్టు వేరే లెవెల్ ఉంటది కదా. నాకేం వద్దు దివ్య, డైమండ్ కమ్మలు ఒకటి. మమ్మీ నాకు ఇంకేం వద్దు దివ్య, చిన్న డైమండ్ కమ్ ఓకే ఇనఫ్ ఫర్ మీ. ఆ డైమండ్ కమ్మలు మా మమ్మీనే తీసుకొని వెళ్తా కదా. ఆమె చెవులకి ఇట్లా సర్ప్రైజ్లు ఇవన్నీ కావు, డైమండ్ కమ్మలకి అయితే మా మమ్మీని తీసుకెళ్తాం. మేబీ నెక్స్ట్ ఇయర్ తెలీదు, ఎందుకంటే అవి సెట్ అవుతాయో కావో పెద్ద హెడేక్. ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా నెక్స్ట్ సెట్ అంటే బ్యాంగిల్స్ అంటే తీసుకోవచ్చు, కానీ ఇయర్ రింగ్స్ పడిపోతాయి, ఫేస్కి సెట్ అవుతాయా కావా అవన్నీ చూసి తీసుకోవాలి ఇయర్ రింగ్స్ అయితే స్పెషల్లీ. సో అందుకే అమ్మని తీసుకొని వెళ్ళి తీసుకొస్తా. చిన్నగా ఉన్నప్పుడు నా గురించి అని నిజం చెప్తున్నా గైస్, నాకు ఇప్పుడు ఏదైనా దసరా కానీ ఏదైనా వచ్చింది అంటే వాళ్ళకు కూడా ఒక్క చీర కొనుక్కోపోయేవాళ్ళు. మాకే చీరలు, మాకే బట్టలు, మాకే ఫుడ్. అసలు చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళు అసలు మంచి ఫుడ్ తిన్నది లేదు ఆ ఏజ్లో, అప్పుడు అంతా లేదు కదా. అంటే ఏదైనా స్పెషల్ డాడీ తీసుకొస్తే అది ఉంచి అయినా సరే మాకే పెడుతుండే. అంత ప్రేమగా చూసుకున్నప్పుడు దే డెఫినెట్లీ డిజర్వ్ దిస్. మేబీ అన్ని ఉండుంటే కూడా ఇంతకన్నా మంచిగా చేసేవాడేమో కదా అమ్మా, డెఫినెట్గా తెలీదు. సో అందుకే అక్కడ ఏ లోటు రాకుండా నేను చూసుకుంటా, నేను ఓకేనా, అక్కడ చూసుకునే బాధ్యత నాది. మళ్ళీ అట్లా ఉన్నప్పుడు అరే నా కొడుకుంటుంటే కూడా ఇట్లా తెస్తుండే అంటే వేరే వాళ్ళ పిల్లల్ని చూసి అరే ఇప్పుడు సాయి ఉండు అంటే మా పెళ్ళప్పుడు మాన్సి పెళ్ళప్పుడు సాయి గిఫ్ట్గా ఇప్పించాడు అత్తయ్యకి. ఒక మంచి సెట్ చూసినప్పుడల్లా ప్రతిసారి అనిపించేది మమ్మీకి ఎప్పుడైనా ఇలాంటి మంచి సెట్ తీసుకొని గిఫ్ట్ చేయాలి అని చాలా అనుకునేదాన్ని అనమాట. ఫైనల్లీ ఈరోజు కుదిరింది అది. మా అమ్మ అయితే చాలా హ్యాపీ ఇంకా ఎమోషనల్ కూడా ఫీల్ అయ్యారు. నేను కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాను, ఎందుకంటే అన్నని గుర్తు చేసుకొని ఇలాంటి హ్యాపీ మూమెంట్స్లో లేరు అని గుర్తొస్తూ ఉంటారు కదా. సో ఈ వీడియో ఎక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకా ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాను. కీప్ వాచింగ్, బై బాయ్, టేక్ కేర్, బాయ్.